అరుణ్, RTI మీడియా. రాజకీయ దురంధరుడు, మేధోమధురుడు శంకర్ నాయుడు కాంగ్రెస్లోనే జననం, కాంగ్రెస్లోనే మరణం అంటూ ప్రచారంలో ముందుకెళ్తున్న శంకర్ నాయుడు కాంగ్రెస్లో 40 సంవత్సరాల ప్రస్థానం, అసాధారణ ప్రజ్ఞ, రాజకీయ వ్యూహాలు రచించడంలో దిట్ట. 1984లో కాంగ్రెస్లో అరంగేట్రం, 2 పర్యాయాలు ఎడపల్లి సర్పంచ్గా గెలుపు, 3వ మారు సర్పంచ్గా ఎన్నికల బరిలో కర్నాయు. 1984వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీలో చేరి మొట్టమొదటగా 1987లో వార్డు సభ్యులుగా ఎన్నికల్లో ప్రత్యక్షంగా పాల్గొని 1 ఓటు తేడాతో అపజయం పాలు కావడంతో తన ప్రస్థానం మొదలైంది. మొట్టమొదటి ఓటమితో నిరాశ, నిస్పృహలకు లోను కాకుండా ఓటమి అనుభవంతో ముందుకు సాగి 1991లో సొసైటీ డైరెక్టర్గా, మొట్టమొదటిసారిగా 1995లో సర్పంచ్గా అఖండ విజయం సాధించారు. 1995, 2000 వరకు సర్పంచ్గా ఎడపల్లి గ్రామానికి తన సేవలను అందించి గ్రామాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించేందుకు సహాయ శక్తుల కృషి చేశారు. అనంతరం 2001లో ఎంపీటీసీగా విజయం సాధించారు. 2005లో సిడిసి చైర్మన్, 2006లో జెడ్పీటీసీగా ఎన్నికల బరిలో నిలిచి స్వల్ప ఓట్లతో అపజయం పాలయ్యారు. గెలుపు ఓటములను సమానంగా స్వీకరిస్తూ తన అనుభవాలను అస్త్రాలుగా మారుస్తూ తన రాజకీయ ప్రస్థానంలో వెనుకడుగు వేయలేదు. తిరిగి 2013వ సంవత్సరంలో ఎడపల్లి సర్పంచ్గా 2 మారు విజయ దుందుబి మోగించారు. సర్పంచ్ పదవీ కాలం ముగిసేంత వరకు ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ గ్రామాభివృద్ధి కొరకు నూతన బాటలు వేశారు. కాంగ్రెస్ పార్టీలోని గత 40 సంవత్సరాలుగా అనేక పదవులు, గెలుపు ఓటములను చవిచూస్తూ సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ముందుకు సాగుతూ వచ్చారు. తాజాగా 2025వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచారు. తనకు కేటాయించిన రిమోట్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని శంకర్ నాయుడు గ్రామ ప్రజలను కోరారు. ఇక్కడ మనకు రాష్ట్రంలో ఉంది. ఇక్కడ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. మరి వారు అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. వారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ గ్రామంలో ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చి ఎంతో అభివృద్ధి చేసినాం. నేను సర్పంచ్గా, వారు ఎమ్మెల్యేగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చి చేసినటువంటి సందర్భాన్ని ఈ గ్రామస్తులందరికీ తెలిసినటువంటి విషయం. మరి ఇప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, ఎమ్మెల్యే కాంగ్రెస్ ఉన్నాడు. మరి ఎవరు సర్పంచ్ అయితే బాగుంటుంది, ప్రభుత్వ ఫలాలు ఎవరి ద్వారా అయితే మనకు అందుతాయనే ఆలోచన మళ్ళొకసారి చేయాల్సిందిగా ఈ సందర్భంగా చేస్తా ఉన్నాను. నేను కాంగ్రెస్ వాదిని కాబట్టి, నా యొక్క వాయిస్ వాళ్ళకి తెలుసు కాబట్టి నేను మెప్పించి ఒప్పించి ప్రభుత్వ పథకాలను ఈ గ్రామానికి తీసుకొచ్చి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తిరిగి మళ్ళొకసారి నిలిపేటువంటి ప్రయత్నంలో మేము విజయం సాధిస్తామనే మాట ఈ సందర్భం మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను. కాబట్టి దయచేసి యువకులందరూ కూడా ఆలోచన చేయండి. ఒక్కసారి అనుభవం వేరు, యువతత్వం వేరు. అనుభవం ఉంటేనే ఈ గ్రామానికి మరి మంచి జరుగుతుంది అనే మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. యువకులు రాజకీయాల్లోకి రావాలి, వాళ్లకు కూడా ప్రోత్సాహాన్ని నేను రాబో కాలంలో తప్పనిసరిగా ఒక టీం తయారు చేసి ఈ గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి, ఈ గ్రామంలో ఎవరైతే మరి భవిష్యత్తుకు ఈ గ్రామానికి పనిచేస్తారో అలాంటి యువకులను మేము తప్పనిసరిగా ప్రోత్సహించి భవిష్యత్ కాలంలో వాళ్ళని నిలబెట్టి వాళ్ళని గెలిపించుకొని ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి ప్రయత్నంలో వాళ్లకు అండదండగా ఉంటా అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. దయచేసి ఆలోచన చేయండి. పార్టీలకు అతీతంగా జరుగుతున్నటువంటి ఎన్నిక కాబట్టి, ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది కాబట్టి, నేను కాంగ్రెస్ వాడిని కాబట్టి తప్పనిసరిగా మీరు అందరూ గెలిపిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ మైనార్టీ సోదరులకి, గ్రామంలో ఉన్నటువంటి సోదరులందరికీ ఇది ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి. గతంలో మేము ఉన్నప్పుడు ఏం జరిగింది, భవిష్యత్తు మేము లేనప్పుడు ఏం జరిగింది అనే విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. మేము మైనార్టీ సోదరులందరినీ కూడా గుండెల్లో పెట్టుకొని వాళ్ళకు కావాల్సినటువంటి ప్రతి మౌలిక వసతుల్ని కల్పించినటువంటి మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. భవిష్యత్తులో ఏదున్నా ఇంకా మంచి చేస్తాం, అందరం కలిసి ఉందాం, ఈ గ్రామాన్ని ఐకమత్యంగా ఉంచుకుందాం, ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా, ఎలాంటి గొడవలకు అవకాశం ఇవ్వకుండా మనం అందరం కలిసిమెలిసి భవిష్యత్తులో ఉందామనే మాట చెప్తూ ఈరోజు మీకు ముందుకు వచ్చినటువంటి అభ్యర్థులు కొందరు రకరకాల మిమ్మల్ని ప్రభావంలో పెడుతున్నారు. ఆ ప్రభావాలకు లొంగొద్దని చెప్పేసి ఈ సందర్భంగా మైనార్టీ సోదరులకు గుర్తు చేస్తా ఉన్నాను. దయచేసి ఆలోచన చేయండి. ఒక చదువుకున్న వ్యక్తి అయితేనే ఈ గ్రామానికి అభివృద్ధి చేయగలుగుతాడు. అనుభవం ఉన్న వ్యక్తి అయితేనే ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయగలుగుతాడు. చదువుకున్న వ్యక్తికి ఏదైనా ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి ప్రత్యుత్తరాలకు సమాధానం చెప్పేటువంటి దక్షత లేకపోతే అక్కడ పైరవికారులందరూ మరి అక్కడ ప్రవేశించి మరి వాళ్ళకు ఉన్నటువంటి స్వార్థంతో ఆ గ్రామాన్ని
నష్టపరిచే ప్రయత్నం చేస్తారు. కాబట్టి దయచేసి మీరు ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తూ, రాబో 11వ తారీఖు ఎన్నికల్లో గురువారం రోజు మరొక్కసారి చెప్తా ఉన్నాను, మీరందరూ కూడా రిమోట్ గుర్తుకి ఓటేసి సర్పంచ్గా గెలిచినట్టయితే తప్పనిసరిగా ఈ గ్రామంలో తప్పనిసరిగా ఇంకా ఏవైనా అభివృద్ధి కార్యక్రమాలు మీ అందరి అభివృద్ధిని కాంక్షించు, మీ అందరి యొక్క ఆలోచన మేరకు ఈ గ్రామాన్ని మంచిగా ఐకమత్యంగా ఉంచుతూ అభివృద్ధి చేసుకుందామనే మాట ఈ సందర్భం గుర్తు చేస్తూ, తగినటువంటి ఈ ఎన్నికల్లో నాకు భారీ మెజార్టీతో గెలిపించి ఈ గ్రామం పట్ల మీ యొక్క చిత్తశుద్ధి దూరదృష్టి ఉంది అని చెప్పేసి నిరూపించుకోవాల్సిందిగా ఈ సందర్భం కోరుతూ నమస్తే. లీడర్లతో నేరుగా మాట్లాడతాం, ప్రజల సమస్యల్ని మరి వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి కార్యక్రమాలను నెరవేర్చుకునేటువంటి దక్షత దమ్ము మా దగ్గర ఉంది. కాబట్టి మమ్మల్ని సర్పంచ్గా గెలిపిస్తారు అనే పూర్తి విశ్వాసంతో ఇక్కడ ఉన్నాం. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరిమణులు, కాంగ్రెస్ సోదరులందరూ, ప్రధానంగా యువకులందరూ కూడా మీరు ప్రలోభాలకు లొంగకండి. భవిష్యత్తు సంకేతాల్ని, గ్రామాభివృద్ధిని, రాజకీయాలు వేరు గ్రామాభివృద్ధి వేరు అనే ఒక బృహత్తమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు వెళ్లాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. రాజకీయాలు అనేది కేవలము రాజకీయ పార్టీలు, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, మజ్లిస్ కానీ, టీఆర్ఎస్ కానీ సింబల్స్ కార్యక్రమాలు వచ్చినప్పుడు వాళ్ళ పరిధిలో రాష్ట్రం, దేశం ఆలోచన వచ్చినప్పుడు ఆ సింబల్తో జరిగేటువంటి ఊర్లో ఎవరికి నచ్చిన పార్టీకి వాళ్ళు మద్దతు చేసుకుంటారు. ప్రజల మన్నన పొందినటువంటి నాయకుడు మరి గెలిచి ప్రజలకు సేవ చేసే అవకాశం ఆ సందర్భంగా కలుగుతుంది. కానీ ఈరోజు ఈ గ్రామంలో జరిగేటువంటిది పార్టీలకు అతీతంగా జరిగేటువంటిది సర్పంచ్ ఎన్నిక. కాబట్టి అన్ని వర్గాలు కూడా మరి ఆలోచన చేయాలి. కేవలం గ్రామాన్ని అభివృద్ధిలో పెట్టుకొని వ్యక్తిగత ద్వేషాలకు అవకాశం ఇవ్వకుండా, రాగ ద్వేషాలకు అవకాశం ఇవ్వకుండా, కుళ్ళు స్వభావంతో ఆలోచించకుండా మరి ఈ గ్రామాన్ని ఎవరైతే అభివృద్ధి చేయగలుగుతారో, ఎవరికి అనుభవం ఉంది, ఎవరు చదువుకున్నారో, ఎవరిని మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారిని ప్రభావితం చేసి ఈ గ్రామానికి కావాల్సినటువంటి మౌలిక వసతులకు కావాల్సినటువంటి నిధులను తీసుకొచ్చి మరి ఏకతాటి మీద అందరి గ్రామస్తులందరినీ కలుపుకొని, కులాలని, మతాలని అందరినీ కలుపుకొని ముందుకు సాగి గ్రామాన్ని అభివృద్ధి చేస్తారో అది ఒక్కసారి ఆలోచించాల్సిందిగా గుర్తు చేస్తా ఉన్నాను. గతంలో చేశాం, మళ్ళీ భవిష్యత్తులో చేస్తాం. గెలుపోటములు అనేటివి అందరికీ సమానంగా ఉంటాయి. కామన్ అది. గెలవచ్చు, గెలిచినవాడు విర్రవయ్యేది లేదు, ఓడినవాడు నిరుత్సాహపడి ఇంట్లో కూర్చునేది లేదు. మాకు ఆ స్వభావం ఉంది. కాబట్టి మేము ఎప్పుడు ప్రజల్లో ఉంటాం. గత 40 ఏళ్లుగా ఈ గ్రామాభివృద్ధి పట్ల కాంక్షిస్తూ ఎప్పటికప్పుడు ఈ గ్రామానికి కావాల్సినటువంటి మౌలిక వసతుల్లో ముందుండి కావాల్సినటువంటి కార్యక్రమాల్ని చేసేటువంటి ప్రయత్నంలో మేము ఉన్నాం. మరి ఇంకా ముందు కూడా ఉంటాం. తప్పనిసరిగా గ్రామస్తులకు కావాల్సినటువంటి ప్రతి కార్యక్రమంలో మా యొక్క సహాయ సహకారాలు అందిస్తామనే మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచన చేయండి. ఈ గ్రామాన్ని చాలా ఇప్పుడున్నటువంటి ఎన్నికల యొక్క ప్రభావం భవిష్యత్తుకు చాలా సంకేతాలు ఇవ్వబోతున్నది. దయచేసి ఆ సంకేతాలని దృష్టిలో పెట్టుకొని ఈ గ్రామాన్ని ఏకతాటి మీదుగా ఇక్కడ ఉన్నటువంటి అందరినీ గుండెల్లో పెట్టుకొని పరిపాలన చేసేటువంటి ఆలోచన విధానం ఉన్న వాళ్ళకి మీరు ఓటేయాల్సిందిగా మరి అందులో నేను మొదటిగా ఉన్నా అని చెప్పేసి గుండెల మీద ధైర్యంతో చెప్పగలుగుతున్నాను. కాబట్టి దయచేసి ఆలోచన చేయండి. కొందరు వ్యక్తులు ఉన్నారు గ్రామాభివృద్ధికి ఆటంకం కలిగించేటువంటి వ్యక్తులు. వాళ్ళు ఎప్పుడు కూడా మంచిని కాంక్షించరు. కేవలం వ్యక్తిగత స్వలాభం కోసము, వాళ్ళ యొక్క సొంత ప్రయోజనం కోసము వాళ్ళు పనిచేస్తారే గాని ఎంటైర్ గ్రామంలో ఉన్నటువంటి కార్యక్రమాల్లో అభివృద్ధి జరగాలని చెప్పేసి ఆలోచన విధానంలో ఎప్పుడు లేరు కొందరు వ్యక్తులు. అలాంటి వారికి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాను. ఇది మంచి కార్యక్రమము. గ్రామస్తులందరూ కూడా మరి ఎన్నికల్లో మరి నన్ను నిలబెట్టి సర్పంచ్గా మద్దతు ఇచ్చి గెలిపించే ప్రయత్నంలో ఉన్నారు. కాబట్టి దానికి విఘాతం కలిగించినటువంటి వ్యక్తులు తప్పనిసరిగా రాబో కాలంలో దెబ్బతింటారనే మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఖచ్చితంగా మీరందరూ కూడా అలాంటి స్వభావం ఉన్నటువంటి ఎవరు కూడా మరి మీరు దానికి భిన్నంగా ఆలోచన చేయండి. గ్రామాన్ని అభివృద్ధి పెట్టుకోండి. మేము ఒకటే, రాజకీయాలు అనేది ఎప్పుడు కూడా ఒక రాజకీయ నాయకుడు ఎదగాలి అనుకుంటే అందరినీ మన్నలను పొందాలి. గ్రామస్తుల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా కలుపుకొని పోవాలి. గ్రామానికి కావాల్సినటువంటి సదుపాయాలు వచ్చినప్పుడు గ్రామాభివృద్ధి పట్ల ఖచ్చితమైనటువంటి అభివృద్ధి కాంక్ష ఉన్నటువంటి వ్యక్తులకే భవిష్యత్తులో రాజకీయాల్లో అవకాశాలు ఉంటాయనే మాటని మర్చిపోవద్దని చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తూ, తప్పనిసరిగా ఈ గ్రామంలో ఉన్నటువంటి యువకులు, పెద్దలు అందరూ కూడా ప్రధానంగా ప్రతి వ్యక్తి ఆలోచన చేయండి. నా వల్ల ఏదన్నా గతంలో కానీ భవిష్యత్తులో కానీ ఏదన్నా ఇబ్బంది కలుగుతుంది అనుకుంటే ఒక్కసారి ఆలోచన చేయండి. ఎలాంటి ఇబ్బంది పెట్టడం కానీ
వ్యక్తిగతంగా నష్టం చేయాలని కానీ ఎవరికి గతంలో చేయలేదు, భవిష్యత్తులో చేస్తామనే ఆలోచన కూడా మీరు చేయొద్దని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మీకు మీరందరూ కూడా కలిసికట్టుగా ఈ రాబో ఎన్నికల్లో గురువారం నాడు జరిగే 11వ తారీఖు గురువారం జరిగేటువంటి సర్పంచ్ ఎన్నికల్లో మీరందరూ కూడా పొద్దున్న 7 గంటలకు బయటకు వచ్చేసి 1 గంట కల్లా ఎన్నిక ముగుస్తుంది కాబట్టి అందరూ మీ అక్కలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఎక్కడైనా ఉంటే వాళ్ళందరినీ కూడా పిలిపించి ఈ గ్రామ అభివృద్ధి, ఈ గ్రామ శ్రేష్ఠను దృష్టిలో పెట్టుకొని ఓటింగ్ లో వాళ్ళని పాల్గొనే ప్రయత్నం చేయించి ఓటు నాకు వేస్తారని చెప్పేసి గుర్తు చేస్తూ నా యొక్క ఎన్నికల గుర్తు మరి రిమోట్ గుర్తు, ఈ గుర్తుకు మీరు అందరూ ఓటేస్తారని చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తూ తప్పనిసరిగా రాబో ఎన్నికల్లో మేము విజయం సాధించిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అన్ని మతాల్ని, కులాల్ని గతంలో ఎన్నో విఘాతాలు కలిగించారు. ఈ ఊర్లో చర్చే కట్టొద్దని చెప్పారు. కానీ మేము సెక్యులర్ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల్ని నరనరాల్లో జీర్ణించుకున్నటువంటి వ్యక్తిగా ఇక్కడ చర్చ్ కట్టించినటువంటి చరిత్ర గుండెల్లో మేము చెప్పుకోగలుగుతాం. గతంలో మసీద్ కూడా కట్టొద్దని ఇబ్బందులు పెట్టినటువంటి వ్యక్తులు, వాళ్ళకు కూడా ఆ కార్యక్రమాలు చేసినాము. హిందువులకు కావలసినటువంటి ఏర్పాట్లు చేసినాము. వాళ్లకు మందిర్ కట్టడంలో గాని వాళ్ళకి ఏది చేసినా ఏ వర్గాన్ని గాని ఏ మతాన్ని గాని విభజించి పాలించే ఆలోచన విధానం ఎవడున్నా కూడా ఎండగట్టండి. దయచేసి గ్రామాన్ని ఐకమత్యంగా ఉంచండి, గ్రామాభివృద్ధిని కాంక్షించండి, మీ పిల్లల భవిష్యత్తుని కాంక్షించండి. భవిష్యత్తులో ఎలాంటి ఏదన్నా చిన్న పొరపాటు జరిగినట్టయితే గ్రామం పరిస్థితి ఘోరంగా ఉంటది. మరి వాళ్ళ దృష్టిలో, పిల్లల దృష్టిలో పెట్టుకొని, వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, గ్రామాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ నా యొక్క ఎన్నికల గుర్తు మరి మళ్ళొకసారి